తెలిసి నిన్న ఒక పాకిస్తానీ నిన్న మొన్న అనుకుంటా సయీద్ అతని పేరు ఏదో ఉంది. ఓకే. సో ఆయన ఒక మాట అన్నాడు, ఈ సింధు జలాలు గనక మీరు ఆపితే మీ రక్తం, మీ భారతీయుల రక్తం ఇక్కడ ప్రవహిస్తుంది. అలాగే మోడీ నువ్వు ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నావు కదా నీ దేశం కోసం, మీ తలాలు కూడా తీస్తామని ఆయన డైరెక్ట్ గానే చెప్పడం జరిగింది. ప్లస్ ఇప్పుడు ఎవరైతే టెర్రరిస్టులు అని మనం మాట్లాడుతా ఉన్నాం వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు మా దేశ ఏమంటారు దాన్ని అదే బేసిక్గా ఆ మీనింగ్ వచ్చేటట్టే మేమే ట్రైన్ చేస్తున్నాం అన్నట్టుగా ఆయన క్లియర్ కట్ గా చెప్పారు, ఓపెన్ గానే. సో ఇది మీరు ఎలా తీసుకుంటారు యాజ్ ఎ జవాన్ గా ఈ సవాల్ని ఎట్లా తీసుకుంటారు? అదే అండి, అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, వాళ్ళ మెంటాలిటీ అంతే అండి. వాళ్ళు ఇప్పుడు మానసికత అంటారు కదా, మీరు ఒక మనిషిని, ఒక పర్సనాలిటీని మీరు చూసినప్పుడు అతనితో మాట్లాడినప్పుడు మీకు ఏం అర్థం అవుతుంది అంటే అతనిలో సంస్కారం ఎంత ఉంది, కొంతసేపు మాట్లాడిన తర్వాత అతని చదువు ఎంత ఉంది, ఇంకా మాట్లాడిన తర్వాత అతని జ్ఞానం ఎంత ఉంది, ఇలా మనం విశ్లేషణకి వస్తాం కదా. ఇప్పుడు వాడు చేసిన తప్పు, ఆ తప్పుని మనం ఎత్తి చూపిస్తే వెంటనే మోడీ గారికి ఊపిరాడకుండా చేస్తామని ఆ మిలిటెంట్ అదే అంటాడు. అండ్ బుట్టో వాళ్ళ కొడుకు ఎవరో అతను లైక్ సమ్ మినిస్టర్ ఇన్ ద పాకిస్తాన్ పార్లమెంట్, ఆయన అంటాడు సింధులో నుంచి నువ్వు నీరు పారించకపోతే రక్తం పారిస్తాను అంటాడు. యా, ఈవెన్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అనుకుంటా, లేకపోతే ఇంటర్నేషనల్ అఫైర్స్ మినిస్టర్, హీ అడ్మిటెడ్ ఎస్టర్డే, ఇంటర్నేషనల్ మీడియా ముందు అడ్మిట్ చేశాడు, మేము మిలిటెంట్లు తయారు చేస్తున్నాం, ఇప్పుడే కాదు 40 ఏళ్ళు పెట్టి తయారు చేస్తున్నాం అని ఆయన అడ్మిట్ చేశాడు. దీని అంతటితో మీకు ఏం అర్థమవుతుంది? వాళ్ళ సంస్కారం అర్థమవుతుంది, వాళ్ళ చదువు అర్థమవుతుంది, వాళ్ళ నియత అర్థమవుతుంది, వాళ్ళు ఏ విధమైన మానసికతతో ఉన్నారో అర్థమవుతుంది. సో ఇట్స్ ఎ క్లియర్ కట్. ఇప్పుడు ఎదవ గురించి ఎక్కువ చెప్పండి అంటే ఏం చెప్తాం? ఎదవన్నారు, ఎదవ, బ్లడీ ఇడియట్, బ్లడీ రోగ్, బ్లడీ ఫూల్, ఇంకెందుకన్నా ఏం చెప్తాం? ఏంటంటే ఇప్పుడు ఏమంటారు, దాగుడు మూతల్లో మాట్లాడడం వేరు, వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు ఎస్ మేము తయారు చేసాం. అందుకే అండి అదే చెప్తాను, నేను చెప్పేది అదే, బహిరంగంగా చేశారు కాబట్టి ఈసారి బహిరంగంగానే ఉంటుంది. ఛాన్స్ ఉంటుంది అంటే యుద్ధమే ఇక్కడ జరిగే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే ఏంటి సార్ ఏం జరిగే ఛాన్స్ ఉంటుంది? యుద్ధం జరగడం అంటే అది, అంటే యుద్ధం అనేది అంటే మనం ప్రిడిక్ట్ చేసేలేము, యుద్ధం జరగదని చెప్పలేము, జరగచ్చు జరగకపోవచ్చు. జవాబు మాత్రం చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. అప్పుడు హూరీలో చేసినప్పుడు కానీ, లేదా పుల్వామాలో చేసినప్పుడు కానీ మనం స్ట్రైక్స్ చేసాం, ఎయిర్ స్ట్రైక్స్ చేసి కొన్ని వాళ్ళ తాలూకా మిలిటెంట్ గ్రూప్స్ ఇవి బ్యాచ్ చేసాం. ఈసారి మాత్రం నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్, బట్ యాజ్ ఎ సోల్జర్ ఐ షుడ్ బి కాన్ఫిడెన్షియల్ ది థింగ్స్. మనం అలా మాట్లాడేయకూడదు కూడా యాక్చువల్, మిలిటరీ ఏం చేస్తుంది అవన్నీ మాట్లాడకూడదు. బట్ చాలా గట్టిగా ఉంటుంది, ప్రపంచానికి అర్థమవుతుంది, భారతదేశం తాలూకా ఆలోచన విధానం మారుతుంది. ఎందుకంటే భారతీయులు ఎప్పుడూ చాలా శాంతి కాముకులు, భారతదేశం ఎప్పుడు ఎవరి మీద యుద్ధాన్ని ప్రకటించలేదు, ఎవరి మీద యుద్ధాన్ని కోరుకోలేదు. మనలో గొప్ప విషయం ఏంటంటే మనం ఎవరితోనూ యుద్ధం మనం యుద్ధాన్ని చేసి, అంటే యుద్ధం యాక్చువల్లీ ముందు కూడా యుద్ధాలు ఎందుకు జరిగాయి అంటే భూ ఆక్రమణ కోసం జరిగాయి. మన దగ్గర అంత సస్యశ్యామలమైన భూమి ఉండేది, మన దగ్గర అంత ఎఫిషియెంట్ జోగ్రఫికల్ సరౌండింగ్స్ ఉండేవి, మనకి ఇంకొకటి అవసరం లేదు ఫస్ట్. దానివల్ల మనం ఎవరి మీదకి వెళ్ళలేదు, అవసరం లేదు దాని. సో ఇప్పుడు కూడా మనకి ఎవరిది అవసరం లేదు. బట్ భారతీయులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ మీదకి రానంత వరకు చాలా బాగుంటారు, వాళ్ళ మీదకి వస్తే ఎవరిని వదలరు. ఇప్పుడు జరగబోయేది అదే. అంటే ఈ ఫైనల్ క్వశ్చన్ ఒకటి, అంటే మీరు ఆల్రెడీ ఈ బ్యాటిల్స్ అన్ని చూస్తున్నారు కాబట్టి అడుగుతున్నా, అంటే ద బిగ్గెస్ట్ బ్యాటిల్ మీరున్నప్పుడు మీరు చూసింది ఏంటి? మా టైంలో కార్గిల్ అయింది కదండి, ఆ టైంలో 99లో అయింది కదా కార్గిల్, ఆ టైంలో ఉన్నాను నేను ఆర్మీలో. మరి బిగ్గెస్ట్ బ్యాటిలే కదండి, ప్రపంచం అంతా ఆ బ్యాటిల్ని చూసింది. ఇప్పుడు సిమ్లా ఒప్పందం రద్దు చేసాం అంటున్నారు కదా, ఆడేవాడంటే ఇప్పుడు సిమ్లా ఒప్పందం ఇప్పుడు రద్దు చేయడానికి, వాళ్ళు ఎప్పుడూ రద్దు చేశారు దాన్ని, వాళ్ళే దాన్ని అధిగమనించారు, వాళ్ళు దాన్ని బ్రేక్ చేశారు వాళ్ళే. ఇప్పుడు సిమ్లా ఒప్పందం అంటే ఏంటండి, ఐఎల్టీలోని బాగా ఈ డిసెంబరు ఈ వింటర్ ప్లేసెస్లో చాలా ఎక్కువ చలి ఉంటుంది, మనుషులు ఫ్రీజ్ అయిపోయే చలి ఉంటుంది అక్కడ. సో ఆ టైంలోని మీరు బోర్డర్స్ని సెక్యూర్ చేయలేరు, మేము చేయలేము, ఎందుకంటే ఫోర్సెస్ని అక్కడ మెయింటైన్ చేయడానికి చాలా ఎక్కువ డబ్బులు కానీ, అంటే ఎకనామికల్లీ కానీ లేకపోతే ఫిజికల్లీ కానీ పవర్ మనం వాడాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన ఇద్దరం కూడా ఈ టైంలో, ఏది వింటర్స్ టైంలోనే మనం కిందకు వచ్చేసి మళ్ళీ వింటర్ అయిపోగానే మళ్ళీ పైకి వెళ్ళి మన పోస్టులు, మన బోర్డర్ మనం సెక్యూర్ చేసుకుందామని ఇది అప్పుడు ఉన్న ఆర్మీ జనరల్స్, అప్పుడున్న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, ఇండియా ప్రైమ్ మినిస్టర్ చేసుకున్న ఒప్పందం, సిమ్లా ఒప్పందం 60s ఎప్పుడు జరిగింది. అయితే
దాని వల్ల ఏంటంటే చీజ్ ఫైర్ ఉంటుంది అనమాట. అంటే ఆ టైంలోని ఎవరెవరి మీద ఫైర్ చేయకూడదు. మరి ఇద్దరు బోర్డర్స్ ఖాళీ చేసి వచ్చారు కదా, మీరు మాలోకి రాకూడదు, మేము మీలోకి రాకూడదు. ఇది ఆ సెటన్ ఏరియా 2 months 3-4 months ఎంతో ఉంది. ఆ తర్వాత మళ్ళీ మనం 2 ప్రోసెస్. దీన్ని బ్రేక్ చేసింది ఎవరు? మీరే కదా. మరి కార్గిల్ టైంలోని మీరే ముందు వచ్చి టైగర్ హిల్స్ ని ఆక్యుపై చేశారు కదా, మీరే చేశారు కదా. మీరు ఎప్పుడో బ్రేక్ చేశారు దాన్ని, ఇప్పుడు కొత్తగా బ్రేక్ చేయడం ఏంటి? ఇప్పుడు ఇండియా చేయబోయే బ్రేక్ చూడు ఎలా ఉంటుందో, ఈ బ్రేక్ ఇప్పుడు ఎలా ఉంటుందో చూడు. అయితే సగం కలిసిపోద్ది పాకిస్తాన్ భారతదేశంలో. ఇంక అంతకన్నా ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్.